హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీఎం ఎన్టీఆర్. రాత్రి జరిగిన గేమ్ లో మీకు అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వానికి అలాగే వైసీపీ కార్యకర్తల గురించి. ఈ రోజు వచ్చి టిక్ టాక్ లో ఉండే ప్రతి ఒక్క అన్న కావచ్చు, ప్రతి ఒక్క అక్క కావచ్చు, ప్రతి ఒక్క చల్లి కావచ్చు, సై అంటే వాళ్ళు సై అన్నారు, మేము సిద్ధం అన్నాం. ఓకే, వాళ్ళు సై అన్నారు, మేము సిద్ధం అన్నాము, గెలిచి చూపించినాము. కోయట్ లో గల్ఫ్ కంట్రీ ఆడైనా సరే జగన్ అన్న జోలికి కానీ ఎవరికైనా వస్తే మాతో వస్తే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు మన ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే శుభ సందర్భంగా కోయిట్ సిటీలో ఈరోజు షహీద్ పార్క్, షామియా పార్క్ కాడ ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది. మన వైఎస్ఆర్సిపి ఎన్ఆర్ఐ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఈరోజు శుక్రవారం నమాజ్ చదువుకొని ఇక్కడికి ఆయన ఆయు ఆరోగ్యాల కోసం ప్రార్థించి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరొక్కసారి 2029లో ముఖ్యమంత్రి కావాలనే తపనతో ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పేసి ఇక్కడ ఎవరైతే మా సోదరులు అందరూ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసేదానికి వచ్చినారో ప్రతి ఒక్కరికి నేను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నేను మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఇటువంటి కార్యక్రమాలు నిన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిన్న జరిగింది. అన్నదాన కార్యక్రమాలు కూడా ఈరోజు ఎన్నో చోట్ల జరుగుతున్నాయి. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆయన మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే శుభ సందర్భంగా మనం చేసుకోవాలని చెప్పేసి రాబోయే రోజుల్లో కూడా మనం అందరూ ఆయనకు చేదోడు వాదోడుగా నిలబడి ఆయనకు సీఎం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అహ్మద్ అన్న గారికి చాలా థ్యాంక్ యూ అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, ఇది మాత్రం కోవిడ్ కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త ఆధ్వర్యంలో జరుగుతోంది. ముఖ్య అతిథిగా వచ్చిన మా అహ్మద్ అన్న గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అహ్మద్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరం కూడా కృషి చేసి కష్టపడి రాబోయే రోజుల్లో 2029లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం సీట్ లో కూర్చోబెట్టే విధంగా మనమందరం కూడా కష్టపడి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండి ఎత్తుకు పై ఎత్తులు కొట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మన వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ బర్త్డే వేడుకలు కార్యకర్తల ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడు కనుక ఈ విధంగా కార్యకర్తల ఆధ్వర్యంలో జరగలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరి కూడా. మరీ ముఖ్యంగా అహ్మద్ అన్న గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. మా ఎక్స్ రహమతుల్లాహి బర్కాతు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఓకేనా, మా ముందస్తు మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న ఓకేనా ముందస్తు కొంతమందికి సెలవులు లేక అందుకోసం మేము ముందు చేసుకుంటాను. అహ్మద్ అన్నకి పిలిచే తలకే నేను ఉన్నాను అని అహ్మద్ అన్న విష్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎప్పుడు జగన్ అన్న తోడుగా నీడగా ఎప్పుడు మన సైన్యం ఉంటుందని ఎప్పుడు కృషి చేస్తున్నాం. అందరికీ సలాం అలైకుం. వదలండి ఖాజా పెట్టాలి. खाजा बैठ लो खाजा भाई सामने खाजा शिवा याडिया शिवना शिवना नीलिमा का अंदर अक्का सामने भेजा जरा ओके ओके अब आ जाओ एक जन शिवा नान पिलचुना चलो एक जन सब
चिताड़ भारती को पीछे लगले को छोड़ता नहीं देखो कई को नहीं कंडवा डालता नहीं भान की चित मारा कड़वा तो डाले पहले में कड़वा नहीं कंडवा अनुवा बेचते मुंडे मुंडे का पूछे दरबार जावी दोनों भड़कते तो जाकर है सीएम होता ना अब उनका क्या खाना उनका केक भी आना हां इसो हिंदी में वैसे अपलोड తమ్ముడు చూసామ్మా చాలా పెద్దది హైట్ ఉన్నాడు చలో ఉతాలే ఫోటో ఉతాలే लास्ट में लालवी के साथ में फोटो उतारे थे नहीं ऐसा उतार लेते हैं सेम ऐसा बाद में ओके माइकम दो ही हां दयालिंग ज्ञान में है पूरे रिगार्डिंग का तो हो ही गई वो की चूत अरे अरे हाँ ना बुगी चुत कदा है तो ए किसका रे ए राजेंद्र स्वामी सीडी ऑफिस में गया जाओ बाबू ये दिया जरा पहले ఎవరు గెలిచిన ఇద్దరులో ఇప్పుడు కొట్టి కావాల్సింది ఇంకా ఇదేంటి सीडी మాదిరిగా నాకు ఇచ్చినారు ఇది అర్థం హైరే లౌడే పరేషాన్ లగా తు किसे कोई मार बोलता ज्यादा आता चटनी వాడిపోయి కూర్చో ఒక నిమిషం వస్తాను మొన్న ఈ ఒకటి నా సీసీ కెమెరా ఏడాపోతే అన్ని క్విక్ క్విక్ సౌండ్ వస్తుంది రే కడప के भान में चला किसको कोसी पे क्या करने गानी भाई अक्का नीलमा अक्का नीलमा అందరికీ నమస్కారం అండి. అందరు బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. నిజంగా ఈ కార్యక్రమం అన్నది చాలా బాగా చేస్తున్నారు. ఈ రోజు మరి జగనన్న బర్త్డే రోజున ఇంతమంది ఇక్కడ విచ్చేసి ఎన్టీఆర్ బ్రదర్ కూడా గెలిచిన సందర్భంలో అన్ని ఇందులో కలిపేసి చేసుకున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనం అందరం ఒకటేనండి. కులాలు మతాలు భేదాలు ఇవన్నీ ఏవి లేవు. నేనైతే మాత్రం అందరి తరపున ఉంటాను. ఓకేనా? ఎప్పుడు అందరం ఐకమత్యంగా కలిసి ఉండాలన్నదే మన ప్రజల కోరిక కాబట్టి అందరం ఒకటేనండి. కాబట్టి ఎవ్వరు కానీ ఎటువంటి బాధలు కానీ ఇదైంది అదైంది ఎలా పెట్టుకోకూడదు. మనం ఇక్కడ బతుకు తెరువుకు వచ్చినాం, అదొక్కటే చూసుకోవాలి. ప్రతి ఒక్కరం కలిసిమెలిసి ఉండాలి అన్నది మాత్రం నా ఒక భావన అండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఉన్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరు వచ్చారు. మంచి జరిగినా ఎక్కడైనా నలుగురు ఉంటారు కాబట్టి అదే విధంగా ఎక్కడ మంచి జరిగినా మనం ఉండాలి, ఎక్కడైనా ఆపద వచ్చినా కూడా మనం ఉండాలి. అలాగే మరి దర్బార్ అన్నగారు కూడా మరి ఎంతో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ చెల్లి అన్నది చనిపోయింది, వాళ్ళ కుటుంబానికి ఈ విధంగా మనము అందరం కలిసి ఈ డబ్బు సహాయం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా ముందుకు వచ్చే వాళ్ళు కూడా మేమున్నాము, ఆ కుటుంబానికి సపోర్ట్ గాని ప్రతి ఒక్కరు ఇంకా హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రండి. ఎందుకంటే తల్లి లేని పిల్ల, మనం ఆ అమ్మాయి గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు ఈ గెలుపులో ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని ఇంకా ముందుకు సాగించాలన్న ఒక మంచి అభిప్రాయం నాది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరు ముందుకు రండి. ఓకే, జై భారత్, జై హింద్. వీడికి వీచ్ చేసిన మన వైసీపీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటాండా. ఈ సోషల్ మీడియాలో మా నాయకుడు వచ్చి అక్కా చెల్లెల గురించి ఆలోచించాడు. 2029లో ఏమి మా నాయకుడు వచ్చి కార్యకర్తల కోసం పనిచేస్తాడు. మేము మా నాయకుడి కోసం సోషల్ మీడియాలో సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడి కోసం పనిచేసేదానికి అందరూ ఇలాగే హ్యాపీగా కలిసి మెలిసి ఉండాలా. ఏ ప్రోగ్రామ్ అయినా సరే కోయట్ లో ఓకేనా, అందరూ కలిసి కట్టి చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా విజ్ఞప్తి ఒకటే, అందరూ వైసీపీ కార్యకర్తలే. జై జగన్ అన్న, జై జగన్ అన్న, జై జగన్. ఓకేనా, థ్యాంక్ యూ ఓకే ఓకే. విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, తోడబుట్టిన అక్క చెల్లెమ్మకు, అన్నదమ్మునికి, స్నేహితునికి, మిత్రునికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇవాళ కువైట్ లో
మన నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందస్తు జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. 21వ తారీఖున మన వాళ్ళకి ఎవరికి ఇక్కడ పాసిబిలిటీ ఉండదు కాబట్టి మనం ముందస్తుగా శుక్రవారం రోజున డిసెంబర్ 19వ తారీఖున ఇవాళ మనం చేసుకుంటా ఉన్నాము. ఇవాళ మన నాయకుడు ఇక్కడ కోవిడ్లో ఉన్నటువంటి మన పార్టీ మీద, మన నాయకుడి మీద ఎంతో మందికి ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో ఇవాళ కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జన్మదిన వేడుకలకు విచ్చేసిన అందరికీ, ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తేనే వెలుగు వస్తుందన్నది ఎంత వాస్తవమో, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పేదవాడి ముఖంలో వెలుగు రావాలి అని అంటే కనుక సీఎం సీట్ లో ఈ జగన్మోహనుడు కూర్చోవాలన్నదే అంతే వాస్తవము. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్ అన్న, జై జై జగన్ అన్న. ఇంకొకసారి కానీ మా జగన్ అన్న జోలికి వచ్చినా, మా అన్న పేరు ఎక్కడన్నా ఎత్తినా తెగ్గేదే లేదు, ఊరుకుండేదే లేదు. జై జగన్ అన్న, జై జై జగన్ అన్న. ఇంకా మీదట మా అన్న నెక్స్ట్ వచ్చింది సీఎం, మా అన్న గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అదే మా అన్న నేర్పించింది. జై జగన్ అన్న, జై జై జగన్ అన్న. అందరికి అందరూ దేవుడి దయ వల్ల అందరం బాగుండాలా. ఈ గల్ఫ్ కంట్రీలో ప్రతి ఒక్కరిని కూడా గాని జగనన్న వీళ్ళందరికీ గల్ఫ్ కార్మికులుగా మనమందరం కూడా గాని ప్రతి ఒక్కరు గుర్తించాలి. మనమందరం కూడా గాని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి లేనిపోని బాధలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి కొన్ని సమస్యల్లో ఉంటారు లేడీస్ మాత్రము. కాబట్టి వీళ్ళందరినీ కూడా గాని ప్రతి ఒక్కరు కూడా గాని మీరు అందరూ గుర్తించాలి. ఒక్కరిదే కాదు, ఇది మన అందరిది. జగనన్న ఏం చెప్పినాడు, ప్రతి ఒక్క ఆడబిడ్డకు ముందు అని చెప్పినాడు. కాకపోతే ఇక్కడ లేదు, అది ఏది లేదు. ఆడబిడ్డను గుర్తించేవాళ్ళు లేరు. కాకపోతే అభిమానం పాలు టిక్ టాక్ లో ఎందరో ఆడబిడ్డలు మాత్రము బలి అవుతుండారు. వాళ్ళు ఎవరిని కూడా గాని గుర్తించడం లేదు. ప్రతి ఒక్కరు కూడా గాని చాలా బ్యాడ్ గా మాట్లాడటం గానీ చేయటం గానీ ప్రతి ఒక్కరు ఉన్నారు. లేడీస్ అనేది రెస్పెక్ట్ లేదు ఇక్కడ. కాకపోతే ఆ రెస్పెక్ట్ మాత్రం ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి ఒక్కరికి ఆడబిడ్డకి గల్ఫ్ కంట్రీలో గుర్తింపు కావాలి. ప్రతి ఒక్క ఆడబిడ్డ గానీ ఏదైనా ఇబ్బందులు పడినప్పుడు మేము ఉండామని గవర్నమెంట్ తొందరగా ఆదుకోవాలి. అది పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇదే నేను చెప్తున్నానమ్మా, ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికి కలిసిమెలిసి ప్రతి ఒక్క బిడ్డకు కూడా గానీ ఏదన్నా ఆపదలో ఉండేటప్పుడు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా కానీ అందరూ సపోర్టింగ్ ఖచ్చితంగా కావాలా. ఇది పంతాలు కాదు ముఖ్యము, ఇది జగనన్న పాలన కావాలి. మాకు జగనన్న పాలన కావాలా. మాకు పంతాలు అవసరంలే, మాకు ఏ అవసరంలే, జగనన్న పాలన కావాలి. గుడక నమస్కారం. అలాగే అందరూ గుడక సుఖ సంతోషాలతో ఉండాలా. ఈ పాలన ఎంత వరకు ఉంటుందో అంతవరకు మా పాలన వచ్చినప్పుడు జై జగన్ ఎగరేసేదే, ఎగరేసినట్టు ఉంటుంది. ఈ కండువ ఉన్నంత సేపు, మా ప్రాణం ఉన్నంత సేపు ఈ కండువ మా కానే ఉంటుంది. జగనన్న ఇక్కడ ఉంటాడు. మా ప్రాణం పోయే వరకు కూడా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జగనన్న మా అందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లుగా హ్యాపీగా ఉండాలని నేను ఆ జగనన్న కోరుకుంటున్నాను. ఈ పార్టీ ఉన్నంతసేపు మాకు అస్సలే భయం ఉండదు. ఏ వైఎస్ పార్టీనా సరే, ఎక్కడున్నా సరే ఈ జెండా రేపలాడిపోతుంది. జై జగన్. జగనన్న నమస్తే అండి అందరికి. ముందుగా మా జగనన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ఇక్కడ ఇంతలా మన జనం అందరూ జగనన్న కార్యకర్తలు మంచి కార్యక్రమం జరిపించుతున్నందుకు మా కృతజ్ఞతలు. అన్న జగనన్న ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనసారా దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాం అన్నయ్య. మరి నెక్స్ట్ టైం సీఎం నువ్వు గెలవాలని పక్కా మా ఆశ మేమందరం కోరుకుంటున్నాము. మా కోరిక నెరవేరాలి అన్నయ్య. జై జగనన్న. బాగున్నారా? అందరూ బాగున్నారా? చూడండి, ఈ రోజు మన జగనన్న అందరికి తెలిసి ఉన్న మన జగనన్న పుట్టినరోజు. జై జగనన్న. ఉండదు మళ్ళీ ఏంది పులివిందల నాటి పులివిందల బిడ్డ తగ్గేదే ఉండదు. అక్క ఎట్టేదట అవుతుంది అంతే. హలో, హాయ్ అండి, నమస్తే, సలాం అలైకుం, జై జగన్ ఫస్ట్ ఫాల్స్. మన
చాలే చాలే వాణి ఎందుకంటే మా నాయకుడు చేసిన పరిపాలన అలాంటిది, మా నాయకుడు ఇచ్చిన భరోసాలు అది అన్నదానం ఏదైనా సరే, అమ్మఒడి కావచ్చు, జగనన్న ఆసరా కావచ్చు, ఏదైనా అందుకోసం మేము సోషల్ మీడియాలో మా నాయకుడు కోసం ప్రభుత్వం వాళ్ళది ఉన్నా సరే ఇబ్బంది లేదు, భయపడకుండా మా నాయకుడి కోసం పని చేస్తాము. ఈ కోవిడ్ నుండి అక్కాచెల్లెల కోసం మేము పనిచేస్తాం. ఒక చిన్న విజ్ఞప్తి మా గురించి మీకు. ఎందుకంటే ఎన్నోసార్లు వచ్చినా మా అంజద్, ఇంకొక మాట, మా గడప నియోజకవర్గం ఎమ్మెల్యే అంజద్ రసన్న గురించి కొంతమంది అన్న ఫంక్షన్ పోతాడు, అన్న పెళ్లిలో పోతాడు, ఇదంతా వచ్చి మీ స్వార్థం కోసమే. ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రతి ఒక్క ఇంటికి తిరగాల, ఓటు వేసేటప్పుడు రాజకీయ నాయకుడు తిరుగుతాడు. గెలిచిన తర్వాత మా అన్న అంజద్ రసన్న గెలిచిన తర్వాత ఆయనకు అర్హత ఉంది, ఆ పదవి ఉంది, పోతాడు మా అన్న. ఎందుకు పోకూడదు? మా నాయకుడు వచ్చి ఓట్ల కోసం పోరాడు కదా, ఇంటికి తిరిగాడు కదా. డిప్యూటీ సీఎం ఉండి కూడా మా అన్న అహంకారం మా అన్నకు లేదు. పేద కుటుంబం పెళ్లి కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, రాజకీయ నాయకుడు పోతాడు. రాజకీయ నాయకుడు పోతాడు, మా పిల్లలు పోతాడు. ఈ రోజు పది చిన్న అంశపర్సన్ వాళ్ళతో మాట్లాడి గల్ఫ్ కంట్రీలో కష్టపడే వాళ్ళు సంపాదించుకొని మా నాయకుడు కోసం పనిచేస్తాను. మాకు ఎన్ఆర్ఐతో సంబంధం లేదన్నా, ఎందుకంటే మీరు మంచోళ్ళు, మహానుభావులు, అందుకోసం మీ మాట చెప్తాను. తప్పు అయితే అనుకోదు అమ్మదన్న. ఒక నిఘా మా సోషల్ మీడియాలో పెట్టి ఉండండి. ఆ పొద్దుకున్న వచ్చి భాగవరాం వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు సమావేశమైన పెట్టి, వైసీపీ సమావేశం కార్యక్రమం అయినప్పుడు ఎవరు ఉండాలన్నా? వైసీపీ కార్యకర్తలు ఉండాలా. ఆ పొద్దు చేరే ఇల్లు. ఎందుకంటే మా బాధ అన్న, మా నాయకుడు మంచి చేసినాడు, మా నాయకుడు బాగా చేసినాడు కాబట్టి బాధ ఉంది. మీరు చెప్పుకుంటున్నా తప్పు లేదన్నా. మీరు పెద్ద మినిస్టర్, మీరు అల్హమ్దుల్లా ఆశిస్తారు, ఇబ్బంది లేదు. అది ఒకటి మా విజ్ఞప్తి. ఇక్కడికి వీచ్ చేసిన ఈ గల్ఫ్ కంట్రీ ఉండే ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకి, మా అక్క చెల్లెలకి అందరికి, మీరు ఎప్పుడైనా సరే మా అన్నకు తోడుగా ఉండండి. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం. సీఎం కష్టపడతాం మా నాయకుడి కోసము, మా ఫ్యామిలీకి ఇది చేయలేం. మా నాయకుడి కోసం సోషల్ మీడియాలో ఉండబోతాం. చేశారు అయినా కూడా కానీ దేవుని దేవాలని అయితే ఎప్పుడే కానీ భయపడలే. ఈ సోషల్ మీడియాలో ఇదే టిక్ టాక్ లోపల కానీ, ఇదే ఆడియో లోపల కానీ తొడగొట్టి ఛాలెంజ్ చేసాను ఒక్కొక్కరితో కూడా కానీ. అయినా కూడా కానీ నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు, నా కట్టే కాలేంత వరకు జై జగన్ అనే ఉంటా. ఎంతవరకైనా కూడా కానీ, ఎంతవరకైనా కానీ నా ప్రాణం అయినంత వరకు మనమందరం ఒక కుటుంబంగా ఏర్పడి ఉంటాం. మనం అందరం కలిసిమెలిసిగా. ఇక్కడ సోషల్ మీడియాలో అక్క చెల్లెడు చాలా మంది ఉన్నారు, ట్రోలింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇదే నేను సోషల్ మీడియాలో అన్నా, మీరు ఉన్నారు కదా ఈ ఆడవాళ్ళకి ఈ విధంగా చేస్తారంటే కొందరు పెద్ద మనుషులు నాకేమన్నారంటే ఇది ప్రతి ఒక్కరి మనం అందరం కలిసిమెలిసిగా ఒక వైఎస్ఆర్సీపీ, ఒక వైఎస్ఆర్ కుటుంబం లాగా కలిసిమెలిసి ఉంటాం. అందరం 10 మందికి మేలు జరిగే కార్యక్రమాలు చేస్తాం, 10 మందికి సహాయం చేసే కార్యక్రమాలు చేస్తాం. మన నాయకుడు కూడా నేర్పించింది అదే, ఆయన కూడా చేసింది అదే. కాబట్టి మనం అందరం కలిసిమెలిసిగా 10 మందికి సహాయం చేసే కార్యక్రమం చేస్తాం. పాటుస్తుందా? टिश्यू पेपर नहीं, एक मिनट, एक जॉब में है।
हाँ क्या होना क्या बोली भाई होना अच्छा अच्छा आया खड़ा उनको चला थे रे तेरी मैया कैसा डली खैर तो होना होना दा बटदा పోయి రావదా सामी कोई होगा लेदा केक कटिंग होगा लेदा जो अच्छे से वो करता था तू दरबार तू भी क्या बात खैर तो హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైఎస్ఆర్ సేవా సమితి అధ్యక్షుడు సీఎం ఎన్టీఆర్ ఈ రోజు మీకు అందరికీ తెలుసు మా నాయకుడు పుట్టినరోజు December 21 కానీ ఈ మేము గల్ఫ్ కంట్రీలో పని చేస్తా ఉన్నాము ఆ టైంకి చుట్టి లేవు మాకు అందుకోసము మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విజిట్ చేసిన చీఫ్ గెస్ట్ గా అహ్మద్ అన్న గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నా ఈ గల్ఫ్ కంట్రీలో ఉండే ప్రతి ఒక్కరి తరపు నుంచి మా జగనన్న పుట్టినరోజు శుభాకాంక్షలన్నా ఇలాంటి పుట్టిన వేడుకలు మరి ఎన్నో చేసుకోవాలని ఆ దేవుడిని అల్లాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అహ్మద్ అన్నకి ఫోన్ చేసి దగ్గరికి ఒక మాట మాట్లాడితేనే వచ్చినారన్న రాబోయే కాలానికి కడపకి కాబోయే ఎమ్మెల్యే మా అహ్మద్ అన్న గారు మీరు అందరూ ఆశిస్తూ ఉండాలా ఒక 4 నిమిషాలు మా అహ్మద్ అన్న మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్న ఈరోజు కువైట్ సిటీలో మన వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు మన మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు అందరూ వారి యొక్క సమక్షంలో ఈరోజు మనం ఒక శుభ సందర్భముగా మన మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే శుభాకాంక్షలు కేక్ కటింగ్ ప్రోగ్రాం ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అభిమానించే వైఎస్ఆర్ గారికి అభిమానించే కుటుంబ సభ్యుల మాదిరిగా అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేస్తూ ఈ యొక్క బర్త్డే ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. దీనికి మన సీఎం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో రాబోయే కాలానికి 2029లో మనందరం కష్టపడి సమష్టి కృషితో మళ్ళీ ఒక్కసారి ఆ యొక్క పేదల కోసం బడిగిన పరగాల ప్రజల కోసం మనం అందరం కష్టపడి ఆయనకు 2029లో మళ్ళీ సీఎం చేసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనవి చేసుకుంటున్నాను. జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ అహ్మద్ బా. 2 పెద్ద అధ్యక్షాలు మటన్ బిర్యానీ చికెన్ పకోడా ఇది పెరుగు పచ్చడి దాల్చా नहीं
लास्ट तक जाते रहो प्लेटा जाते रहो प्लेटा ज्यादा भाई लाटू जाने प्लेटा अब एक चमचा है चमचा है హ్యాపీ బర్త్డే జగనన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జగనన్న వెరీ వెరీ హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి అన్న ఇలాంటి పుట్టినరోజు వంద జరుపుకోవాలని మనసారా దేవుని కోరుకుంటున్నాం జై జగనన్న జై జగనన్న జగనన్న ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకొని ముందుగా మంచిగా రావాలని 2029లో రప్పా రప్పా జై జగనన్న చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్